హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అక్కని చంపింది నీ భర్త దేవా అని సాక్ష్యాలతో సహా నాగవల్లి ముందు నిజాన్ని బయటపెట్టిన ఏసీపీ సత్యభామ. నిజంగానే ఏసీపీ సత్యభామ దేవా నిజస్వరూపాన్ని బయటపెట్టబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మధు కిడ్నాప్ కేసులో స్పెషల్ ఆఫీసర్గా మ్యాడీ ఫ్రెండ్ అయిన సత్యభామ అయితే వస్తుంది. ఇక సత్యభామ అయితే దేవా దగ్గరికి వచ్చి, నేను మధు కిడ్నాప్ విషయంలో స్పెషల్ ఆఫీసర్గా నన్ను పెట్టారు సార్ అని అంటూ ఉంటుంది సత్యభామ. మధుని ఎవ్వరు కిడ్నాప్ చేశారో వాళ్ళని మాత్రం నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని దేవా వైపు నాగవల్లి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నాగవల్లి అయితే, మేము స్పెషల్ ఆఫీసర్ని పెట్టమని ఏమీ అడగలేదే అని నాగవల్లి అంటూ ఉంటుంది. నేను అడిగాను, నేనే రిక్వెస్ట్ చేశాను స్పెషల్ ఆఫీసర్ కావాలని. అసలు స్పెషల్ ఆఫీసర్ నా ఫ్రెండే వస్తుందని నేను ఊహించుకోలేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే ఇక సత్యభామని, పైన రూమ్ ఉంది, గెస్ట్ రూము, నువ్వు అక్కడికి వెళ్ళు. శ్రేయ, లోహిత సత్యభామని గదికి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు మ్యాడీ. అప్పుడు ఇక శ్రేయ అయితే, ఏంటి అసలు ఆ మధు పోయిందంటే మళ్ళీ ఇది వచ్చింది, దీన్ని చూస్తుంటే మధులాగా మెత్తగా కనిపించడం లేదు, రఫ్ అండ్ టఫ్ ఆడేసేటట్టుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి లోహి అని అడుగుతూ ఉంటుంది శ్రేయ. దీని దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది శ్రేయ. అసలు చూస్తుంటేనే భయమేస్తుంది, తన మాటలు వింటుంటేనే అమ్మో భయమేస్తుంది అని లోహిత అంటూ ఉంటుంది. ఇంతలో లోహిత దగ్గరికి వచ్చి, నువ్వు అని అంటూ ఉంటే, నేను ఈ ఇంటి కోడల్ని, అదే ఈ శ్రేయ వాళ్ళ అన్నయ్యకి భార్యని అని అంటూ ఉంటుంది. మీది కూడా ప్రేమ పెళ్ళేనా అని అడుగుతూ ఉంటే, అవును మాది కూడా ప్రేమ పెళ్ళే, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు, ఏ ఊర్లో ఉంటారు అని అడుగుతూ ఉంటుంది సత్యభామ. మా అమ్మ నాన్న గురించి ఇప్పుడెందుకు, తర్వాత మాట్లాడతాను అని అంటూ ఉంటుంది సత్యభామ. అప్పుడు ఇక పక్కనే ఉన్న ప్రమీల అయితే, అది కాదమ్మాయి, వాళ్ళ అమ్మా నాన్న కోటీశ్వర్లో, విదేశాల్లో వాళ్ళకి చాలా కంపెనీలు ఉన్నాయి, అందుకని వాళ్ళు బిజీగా ఉండి ఇక్కడికి రాలేరు, ఎక్కడుంటారో కూడా తెలీదు, వాళ్ళని ఇప్పటి వరకు మేము కూడా చూడలేదు అని అంటూ ఉంటే, అదేంటంటే ఈ రోజుల్లో కూడా మీరు ఇంతలా నమ్ముతున్నారేంటి, వాళ్ళ అమ్మా నాన్నని కూడా మీకెవ్వరికి కూడా ఈ లోహిత చూపించలేదా, వాళ్ళతో మీరు మాట్లాడరనుకోండి, వీళ్ళ ప్రేమ పెళ్ళి కాబట్టి వాళ్ళకి కూడా ఇష్టం లేదు, కనీసం వాళ్ళ అమ్మా నాన్న ఫోటోని చూపించి, వీళ్ళే మా అమ్మా నాన్న పలానా దేశంలో ఉంటారో రాష్ట్రంలో ఉంటారో వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పొచ్చు కదా, ఆ వివరాలు ఏవి కూడా మీకు తెలీదా, తనని అడగాలని మీకు ఎప్పుడు అనిపించలేదా అని లోహితని బాగా ఇరికిస్తుంది సత్యభామ. అప్పుడే లోహిత అయితే, నా సంగతి ఎందుకండి, మా మధుని ఎవరు కిడ్నాప్ చేశారో మీరు తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది లోహిత నటించేస్తూ. మధుని ఎవరు కిడ్నాప్ చేశారో రేపటికల్లా బయటపడుతుంది అని చెప్తూ ఉంటుంది సత్యభామ. అప్పుడు ఇక వెంటనే దేవా అయితే కమిషనర్కి ఫోన్ చేస్తాడు. నువ్వు సత్యభామని మా ఇంటికి ఎందుకు పంపించావు అని అడుగుతూ ఉంటే, తను అక్కడే ఉంటానంది సార్, అలాగే మీ అబ్బాయి కూడా తనకి ఫ్రెండ్ అని చెప్పింది, అందుకే పంపించాము, ఏదైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే, ప్రాబ్లం ఏమీ లేదు అని దేవా అంటూ ఉంటాడు. ఏంటి బావ ఇదంతా, అసలు మన ఇంటికి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. అంతా కూడా మ్యాడీ చేశానని చెప్తున్నాడు కదా నాగవల్లి, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దేవా. అర్థం కాకపోవడం ఏంది, మన మధుని ఎక్కడుందో కనిపెడితే పర్వాలేదు, కానీ తనని చూస్తుంటే తీగంతా లాగి డొంకంతా కదిలించేలా ఉంది అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే దేవా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇక నాగవల్లి అయితే సత్యభామ దగ్గరికి అయితే వెళ్తుంది. సత్యభామ దగ్గరికి వెళ్ళి నాగవల్లి అంటూ ఉంటుంది, మా మధుని నువ్వు ఎలా పట్టుకుంటావు అని అనగానే, ఎక్కడ తను కిడ్నాప్ అయిందో అక్కడ ఎంక్వైరీ ఆల్రెడీ చేసేసాను, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది రేపటితో కన్ఫామ్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను, మీరు కూడా వద్దురు కానీ అని అంటూ ఉంటుంది సత్యభామ. అప్పుడు ఇక సత్యభామ మాటలకి నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. 2 రోజుల తర్వాత ఇక సత్యభామ అయితే నాగవల్లికి మధు దొరికిందని ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేయడంతో అప్పుడే ఇక వెంటనే నాగవల్లి అయితే అక్కడికి వెళ్తుంది.
ఏసీపీ సత్యభామతో కలిసి. కానీ అక్కడ ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడే ఇక సత్యభామ అయితే నేను అనుకున్నాను మధు ఇక్కడ ఉండదని. ఎప్పుడైతే మనం వస్తున్నామని ఇన్ఫర్మేషన్ అందిందో తను పక్కకి తీసుకువెళ్ళిపోతారు, తనని కిడ్నాప్ చేసి దాచిపెడతారని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది సత్యభామ. అప్పుడే నాగవల్లి అయితే పనులన్నీ మానుకొని ఫోన్ చేసి మధు కనిపించిందనేసరికి గబగబా వచ్చాను. ఇక్కడే తెలుస్తుంది మీ పోలీసులు ఎంతలాగా వెతుకుతున్నారో. ఇదంతా కూడా విఫలమయ్యింది, మీరేమీ పట్టుకోరు, పైపైన మాటలు తప్ప అని అంటూ ఉంటుంది నాగవల్లి. అవునండి, మేము పట్టుకోము, పైపైన మాటలే. అసలు మధుని మీరు కిడ్నాప్ చేయలేదని అస్సలు కూడా నాకు తెలీదు. మీ దగ్గరే కూడా మధు ఉందని కూడా నాకు తెలీదు. ఆ రోజు మధుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్న వాళ్ళకి కారు అడ్డుగా పెట్టి లోపల ఉన్న మధుని వేరే కారులోకి షిఫ్ట్ చేసి మీరు వేరొక అమ్మాయిని ఆ గోతంలో కట్టేసి కిడ్నాపర్స్కి అప్పగించారన్న విషయం కూడా నాకు బాగా తెలీదు అని అంటూ అంతా కూడా రివర్స్లో మాట్లాడుతూ ఉంటుంది సత్యభామ. అప్పుడే అది విని ఒక్కసారే నాగవల్లి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు, మా కోడల్ని మేమెందుకు కిడ్నాప్ చేస్తాము అని అంటూ ఉంటే తను మీ కోడలు కాదు, మీ శత్రువు అని నాకు బాగా తెలుసు. అతను మధు కాదు, చిన్ని అని నాకు కొన్ని వివరాల ద్వారా నేను సేకరించాను అని చెప్తూ ఉంటుంది. అది విని ఒక్కసారి నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను ఫోన్ చేసినప్పుడు మీ ఫోన్లో నుంచి ఒకరికి ఫోన్ వెళ్ళింది. నేను మీ ఫోన్ నెంబర్ ట్రాప్ చేశాను. అప్పుడే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడి నుంచి మధుని మీరు షిఫ్ట్ చేయమని రౌడీలతో చెప్పారు. మనం వచ్చేసరికి వాళ్ళేమో మధుని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఎందుకు మధుని కిడ్నాప్ చేశారు. కోడల్ని కిడ్నాప్ చేసి ఎందుకు కొడుకుతో జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఎందుకంటే అది నా శత్రువు కూతురు, దాని తల్లి మా అక్కని చంపేసింది అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఇన్ని సంవత్సరాలుగా మీరు మీ బావతో కలిసి ఉంటున్నారు, తనని పెళ్లి కూడా చేసుకున్నారు. తను ఎలాంటి వాడో మీరు కనిపెట్టలేకపోయారు. నేను చెప్పనా, మీ బావే మీ అక్కని చంపింది. కేవలం ఆస్తి కోసం జ్యూసులో విషం కలిపి ఇచ్చి మీ అక్కని చంపేశాడు. ఇదే నిజాన్ని కావేరి చూసింది. కావేరి చూసి వార్నింగ్ ఇస్తే తన భర్త బాలరాజుకి డబ్బులు ఆశ పెట్టి కావేరిని జైల్లో వేయించాడు నీ భర్త. తర్వాత అమెరికా నుంచి వచ్చిన నువ్వు దేవా మాటలు విని అంతా నిజమే అనుకొని తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అని అంతా కూడా వివరంగా అయితే వివరిస్తుంది. మీ భర్త మీ అక్కని చంపాడటానికి కారణం ఇదిగోండి. ఆ రోజు కావేరి దగ్గరికి వెళ్ళి మీ భర్త నోటితోనే నిజాన్ని బయట పెట్టాడు. ఇది సరిపోతుందా, లేకపోతే ఇంకా క్లూ కావాలా? రేపటిలోగా మొత్తం ఇన్ఫర్మేషను మీ కాళ్ళ దగ్గరికి నేను తీసుకొస్తాను అని అంటూ సత్యభామ అయితే నాగవల్లి ముందు దేవా చేసిన మోసాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక వీడియోలో కావేరి జైల్లో ఉన్నప్పుడు దేవా మాట్లాడిన మాటలు ఆ వీడియోలో అయితే పడతాయి. ఆ వీడియోని సంపాదిస్తుంది సత్యభామ. ఇక ఆ వీడియోని సంపాదించి ఇక సత్యభామ అయితే నిజాన్ని బయట పెడుతుంది. ఇప్పటికైనా మీ భర్తని నమ్మడం మానేయండి. అతనితో పూర్తిగా నేను తెగదెంపులు చేసుకోమని చెప్పడం లేదు, కానీ మీ కోడల్ని మీరు బాధ పెట్టొద్దు. వాళ్ళమ్మకి మీ అక్క చావుకి ఎటువంటి కారణం లేదు. వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యండి, మేడీని మధుని అని అంటూ ఉంటుంది సత్యభామ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.